వాక్య భాగాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనం చదువుకుందాం. అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గదారను తప్పించుకొనిరి, హీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలు అన్యుల సేనలను మహిమ కలుగును గాక. వాక్యాన్ని దీవించును గాక. అయితే ఈ రాత్రికాల సమయంలో మనందరం సన్నిధికి చేరుకున్నామండి. దేవుని పాదాల చెంతగా చేరాం. మన వ్యక్తిగత సిద్ధపాటు కొరకు, రేపటి ఆరాధన కొరకు మనం అందరము సిద్ధపడుతూ ఉన్నాం. ఇది కామన్గా జరుగుతుంది. అయితే ప్రతిసారి సిద్ధపడుకొచ్చిన ప్రతిసారి దేవుడు మనతో ఏ వాక్యముతో బలపరుస్తే ఆ వాక్యాన్ని బట్టి ఎత్తి ప్రార్థన చేస్తూ మనం సిద్ధపడుతూ ఉంటాం. ఇది మనకి అలవాటుగా మారింది. అయితే గమనించండి, క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం, ఒక పోరాటం అని మనం ఎన్నో మార్లు విన్నాం, నేర్చుకున్నాం. ఒక క్రైస్తవ జీవితం ఒక యుద్ధముతో సమానము, ఒక పోరాటం, మనకి నిత్యం పోరాటం ఉంటూనే ఉంటుంది. అయితే గమనించండి, మనం ఎవరితో పోరాటం చేస్తున్నాం అనేది కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఇదే పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటారు, 6:12 అంటారు, మనం పోరాడునది ఏమండి అధికారులతోనూ, శరీరులతో కాదు కానీ అధికారులతోనూ, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఏమండి వీళ్ళందరితో మనము ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మ సమూహంతో మనం పోరాడుచున్నాం. చూడండి, పోరాటం లేకపోతే ఆయన ఈ మాట అన్నాడు, యుద్ధం అన్నాడు. అంతకంటే ముందుగా గమనించండి, ఒక క్రైస్తవుడికి తన శరీరముతోనే యుద్ధము. మొదటిగా తన శరీరముతోనే యుద్ధం. మన శరీరాన్ని జయిస్తే ఇక ఆటోమేటిక్ వీటిని అన్నిటిని మనం జయించేస్తాం. మన శరీరానికి కోరికలు కలుగుతాయి కాబట్టి వాటిని మనం నియంత్రించుకొని వాటిపైన కానీ మనం విజయం పొందుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళందరితో మనం పోరాడి అపవాద శక్తులతో, దురాత్మ శక్తులతో మనం యుద్ధం చేసి ఆటోమేటిక్గా గెలుస్తాం దేవుని శక్తి నిమిత్తము. అర్థమైందా? ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నావు బ్రదర్ అని అంటే, మనం చదువుకున్న వాక్య భాగం గమనిస్తే, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్య సేనలను పారదోరిరి. చూడండి, పౌలు గారు రాస్తున్నారు ఈ మాట. ఈ హెబ్రీ పత్రిక మొత్తం చూస్తే, ఈ ఎస్పెషల్లీ ఈ 11వ అధ్యాయం కానీ గమనించినట్లే, విశ్వాసులు ఎలా ఉండాలి, విశ్వాసానికి సంబంధించినటువంటి అనేక భక్తులు ఎటువంటి విజయం పొందారో రాస్తూ వచ్చారు. ఎక్కడ మొదలుకొని అబ్రహాము, యోసేపు, మోషే, గిద్యోను, దావీదు, యెఫ్తా, వీళ్ళందరి గురించి మెన్షన్ చేసుకుంటూ వస్తాడు ఆయన. ఎలాంటి విశ్వాసం కనబరిచి, ఎలాంటి యుద్ధము చేసి విజయము పొందుకున్నారో ఆయన ఈ పత్రికలో బాగా క్లారిటీగా రాయబడి ఉంటుంది. మనము చదివితే నీట్గా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి క్రమంలో ఇక్కడ చదివాం, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. మనమందరం బలహీనులం అండి. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరిస్తే తప్ప మనం బలవంతులము కాము. మనందరం బలహీనులము. అయితే యుద్ధంలో పరాక్రమశాలులైరి, యుద్ధంలో కూడా పరాక్రమశాలులైరి. అలాంటి యుద్ధము చేస్తున్న వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అలాగే అతను ఏ విధంగా పరాక్రమశాలి అయ్యాడు, దేవుడు అతను ఏ విధంగా ఎన్నుకున్నాడు అని మనం ఒక్కసారి గమనిస్తే, అతని పేరు పాత నిబంధనలో ఉంటుందండి. అతని పేరే గిద్యోను. హల్లెలూయా. గిద్యోను. ఈ గిద్యోను ఇజ్రాయెల్ ప్రజలకి 5వ న్యాయాధిపతిగా ఉన్నాడు. బాగా వినాలి, ఈ గిద్యోను ఇజ్రాయెల్ ప్రజలకి 5వ న్యాయాధిపతిగా వచ్చాడు. ఈ 5వ న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ ప్రజలందరికీ న్యాయం తీరుస్తూ వచ్చాడు ఆయన గిద్యోను. అయితే ఈ గిద్యోను జీవితంలో ఎలా ఆయన బలహీన పడిపోయినప్పుడు దేవుడు ఎలా బలపరిచాడు, ఎలా యుద్ధం ఆయనతో చేయించాడు, ఎలా ఇజ్రాయెల్ ప్రజల మీదకి శత్రు సైన్యం వస్తే వాళ్ళని ఎలా తరిమికొట్టాడో ఈరోజు చూడబోతున్నాం. ఈ యొక్క గిద్యోను జీవితము మన ఆత్మీయ జీవితానికి ఎంతో దగ్గర పోలుకుంది. ఆ విషయం మనందరూ తెలుసు. పాత నిబంధనలో ఉన్న ప్రతి వ్యక్తి భక్తుడి యొక్క జీవితము కొత్త నిబంధనకు వచ్చేసరికి సాదృశ్యంగా ఉండేది మనకు తెలుసు. అయితే గిద్యోనులో కూడా అనేకమైన ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. వాటిని ఈరోజు దేవుడు సంఘం ఎదుగు తీసుకోబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, అందులో మొదటిగా మనం గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథంకి రండి.
అసలు ఈ గిద్యోను ఎవరో మనం చూద్దామండి. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము, ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెహోవా దూత వచ్చి అబియేజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. హల్లెలూయా. చూడండి, అసలు ఈ గిద్యోను ఎవరు మనం చూస్తే, ఈయన తండ్రి పేరు యోవాషు. మనం అక్కడ చదివాం. యోవాషు అనే ఆ తండ్రికి కలిగినటువంటి ఈ కుమారుడు గిద్యోను. అయితే గమనించండి, సమాజంలో చూడండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానో మొదలు మీకు తెలుస్తాను. సమాజంలో ఒక తండ్రి ఒక పేదవాడైతే బిడ్డ కూడా పేదవాడిగా ఉండాలని ఆశపడుతూ ఉంటుంది. ధనికుడైతే ఆటోమేటిక్గా ధనికుడు అవుతాడు. అలాగే తండ్రి తెలివి గల్లవాడైతే బిడ్డ కూడా తెలివి గల్లవాడు అవుతాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను గమనించండి. యోవాషునకు అర్థం ఏంటంటే నిరాశ లేదా నిస్పృహ అని అర్థము. అయితే తనకి కలిగిన బిడ్డగా పెట్టిన పేరు గిద్యోను. అతని పేరేంటో, దానికి వచ్చిన అర్థం ఏంటో తెలుసా? తెగ నరుకువాడు. హల్లెలూయా. ఈ నిరాశ నిస్పృహను తెగ నరుకువాడు గిద్యోను. అంటే యోవాషు నిరాశ నిస్పృహ కలిగి ఉండి తన కుమారుడు కూడా అలాంటి నిరాశలో నిస్పృహలో బ్రతకాలని ఆశించల. అలాంటి నిరాశని నిస్పృహని గిద్యోను తెగ నరుకుటకు దేవుని శక్తి ఈరోజు పొందుకోబోతున్నాడు. హల్లెలూయా. గమనించండి, సమాజంలో ఎంతో మంది అట్లా తృణీకరిస్తూ ఉంటారు. నీ తండ్రి పేదవాడు, నువ్వు కూడా పేదవాడివే. నీ తండ్రి నీ తల్లి జ్ఞానము వల్ల లేని వాళ్ళు అలానే బ్రతుకుతూ ఉంటారు. నీ తండ్రి తల్లి చెడుతనంలో ఉన్నారు, నువ్వు కూడా అలానే ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుళ్ళలోకి మనము విశ్వాసంతో అడుగు పెడతామో వాటన్నిటిని మనము కట్ చేసేస్తాం. ఆటోమేటిక్గా దేవుని శక్తితో ఆటోమేటిక్గా మనం కట్ చేసేస్తాం. తన తల్లికి తండ్రికి వచ్చిన శాపములు అవే మన వెంట రావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగా లోకాన్ని జయించారు కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచిన మనం వీటన్నిటిని తెగ నరుకుతాం. గిద్యోను కూడా, గిద్యోను పేరుకు అర్థము కూడా తెగ నరుకువాడు. హల్లెలూయా. చూసాం ఈరోజు గిద్యోను ఏం చేస్తున్నాడంట? ఒక మస్తకి వృక్షము వెనుక ఏమండి గోధుమలు కొల్లగొట్టుకుంటున్నాడు. తన కుటుంబానికి ఆహారం సిద్ధపరచడానికి ఒక గానుగు చాటం దాంకో ఉన్నాడు. ఒక పిరికి వాణిలా ఉన్నాడు గిద్యోను. గమనించండి, అక్కడ మస్తకి వృక్షం అంటే ఒక పెద్ద వృక్షము అని అర్థం అండి. బాగా వినాలమ్మ సబ్జెక్టు. మస్తకి వృక్షం అంటే ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షం అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అనుకోవచ్చు. పాత నిబంధన ప్రకారము అక్కడ దేవుడుగా మనం అనుకోవచ్చు. దేవుడుగా ఉన్నాడు అక్కడ. అంటే దానికి సాదృశ్యంగా ఉంది. ఆ చెట్టు వెనక అతను రహస్యంగా దాంకొని గోధుమలు కొల్లగొట్టుకుంటున్నాడు గిద్యోను. ఆ తర్వాత ఏమైందో చూడండి. 12వ వచనం చూడమ్మా. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా. ఈ మాట చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. గొప్ప మాట అండి ఇది, గొప్ప మాట. లోకంలో ఎవ్వరూ మనల్ని పిలవనటువంటి ఒక మాట మనం ఈరోజు చూడబోతున్నాం. మనము బలహీనులుగా ఉంటే సమాజం అనగదొక్కుతూనే ఉంటది. ఒక దేవుడే మనల్ని అలాగా పేరు పెట్టి పిలవగలడు. ఒక గానుగు చాటున దాక్కున్న గిద్యోనుని ఏమంటున్నాడో తెలుసా? దేవదూత ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధిస్తుంది. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు ఆ దేవుడు మనం కలిగి ఉన్నామంటే మన ధన్యత, మన అదృష్టం. ఇంకోటి గమనించండి, ఇక్కడ పరాక్రమము గల బలాఢ్యుడా అని ఒక బలహీనుడి దేవుని పిలిచాడు. మనకు కూడా ఎన్నో ప్రాఫెసెస్ వస్తుంటాయండి, జ్ఞాపకం చేసుకోండి. మనకు కూడా మన ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలో లేదా ప్రామిస్ కార్డ్ తీసుకున్నప్పుడు మనకి వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము ఈ రోజుకి రేపటికి సంబంధించింది కాదండి. దేవుని పిలుపు ఎలా ఉంటుందో తెలుసా? అల్టిమేట్, నువ్వు చివరాఖరికి ఏమవుతావు అని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండే సర్వాధికారి అయిన ప్రభువు కనుక మనం ఏమవుతామో ఆయనకి తెలుసు కనుక మనం అయ్యేదాన్ని బట్టి ఆయన పిలిచాడు. హల్లెలూయా.
ఒక బలహీనుడిని అల్టిమేట్ గా పిలిచేశాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, రా ముందుకు రా. చెట్టు వెనక దాక్కు ఉన్నావు, చెట్టు ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈరోజు భయపడి మన వ్యక్తిగత పరిస్థితులను బట్టి నువ్వు వెనక దాక్కున్నావు కదా, దేవునిలో విశ్వాసం ఉంచితే నిన్ను బహిర్గతం చేస్తాడు. హల్లెలూయా. నిన్ను అనేకల ముందుకు తీసుకొస్తాడు. కానీ నువ్వు విశ్వాసం ఉంచాలి, ఆయనలో నమ్మిక ఉంచాలి. ఆయన పిలిచిన వెంటనే నువ్వు రాగలగాలి. గిద్యోను వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా రా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉంటే ఇంకేంటి ఇబ్బంది? ఆయన కూడా మనోడు రాలా. చూద్దాం తర్వాత చూడండి 13వ వచనం చదువు. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించును. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇది ఎట్లా ఉందంటే చోద్యముగా ఉంది. దేవుడే వచ్చి ఒక బలహీనుడిని బలపరిచి నువ్వు ముందుకు రావయ్యా, నీకు దేవుడు తోడై ఉన్నాడు అని అంటే ఆయన అంతే కదా, మనిషి నైజం అది. ఏమంటున్నాడు? నువ్వు మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవించింది? పాత దినాల్లో మా పితరులు చేసి నువ్వు వాళ్ళ ఎడల చూపిన అద్భుత కార్యములు అన్నీ ఏమండి మేము విన్నాము, కన్నాము. ఇలా కానుంటే మిద్యానుల చేతికి ఎందుకు అప్పగించావయ్యా, నువ్వు మాకు తోడై ఉంటే అని దేవుణ్ణి ఏమంటున్నాడు? గిద్యోను ప్రశ్నిస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. అది అందరికి ఉండే మన లక్షణం. అయితే గమనించండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా దేవుడు అక్కడే రాయించేశాడు. ఇదే అధ్యాయంలో 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. హల్లెలూయా. అందుకే మొదటే రాయించేసాడు ఆయన. ఆ అధ్యాయం స్టార్ట్ చేయడమే యెహోవా దృష్టికి చెడుతనముగా మారిపోయారు ఇశ్రాయేలీయులు. అందుకేం చేశాడు ఆయన? వీళ్ళకి శిక్ష తెక్క కుదరాలరా అని చెప్పి 7 ఏళ్ళు శత్రువులకు అప్పచెప్పాడు. అది తెలిసి కూడా గిద్యోను ఏమంటున్నాడు? నువ్వు మాకు తోడై ఉంటే మిద్యానుల చేతికి ఎందుకు అప్పగించావు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు అప్పగించాడు? యెహోవా దృష్టికి వాళ్ళు చెడుతనం చేశారు, యెహోవా దృష్టికి భయంకరమైన పాపం చేశారు కనుక వాళ్ళకి తగిన శాస్తి జరగాలని చెప్పి మిద్యానుల చేతికి ఆయన అప్పగించాడు. దాంట్లో తప్పేం లేదు. అప్పగించకపోతే మన వాళ్ళు మాట అనరు. ఏమండి, అప్పగించకపోతే ఆయన కానీ గద్దించి శిక్షించకపోతే మనం ఎక్కడో ఇక్కడ తప్పటడిగేసేస్తాం. అపవాదికి చోటిచ్చి పడిపోతామని చెప్పి ఆయన అప్పుడప్పుడు అలా చొరక అంటిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో వీళ్ళని ఏం చేశాడంటే 7 ఏళ్ళు మిద్యానీయుల చేతికి శత్రువుల చేతికి అప్పగించేశాడు. అయినా తెలిసి కూడా గిద్యోను ఆ మాట అంటున్నాడు, నువ్వు మాకు తోడు ఏంటో ఈ శ్రమలేంది, ఈ శోధన లేంది అని. చెడుతనం ఎవరు చేసుకున్నారని ఇజ్రాయెల్ చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు మనమయ్యే పాపములో పడిపోతాం, మనకు మనమయ్యే పొరపాట్లు చేసేసేసి దేవుడు వచ్చి మనతో మాట్లాడినా కూడా ఏం చేద్దాం, నువ్వు నాకు తోడై ఉంటే నేను అలా ఎందుకు చేసుకుంటాను అని అడుగుతాం. కాదు, అది మన పొరపాటు, అది మన పొరపాటు. దేవునిలో నమ్మకం విశ్వాసం ఉంచి కడ వరకు కొనసాగుతుంటే పాపానికి బానిసలము కాము, చెడుతనములోకి మనం వెళ్ళము, సత్యమైన సత్ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివన్నీ రావు. అలాంటి వాటి కోసం దేవుడు వాటి కోసం అప్పగించాడు. అయితే అందుకే క్లారిటీగా రాయించాడు. గిద్యోనుతో ఆ మాట అంటున్నాడు. సరే, తర్వాత కూడా ఆయన ఏమంటాడంటే, నువ్వు పిలిచావు ఈ మిద్యానుల చేతిలో నుంచి ఇజ్రాయేలు ప్రజలు ఇడిపించడానికి, నేనేమైనానో తెలుసా? ఒకసారి నువ్వు ఆలోచిస్తున్నావు ప్రభువా, నేను ఏమైనానో తెలుసా? మనుష్య గోత్రంలో ఎన్నిక లేని వాడిని, నా కుటుంబంలో కనిష్ఠుడును. గిద్యోను చూడండి, అతను తగ్గించుకుంటున్నాడు. అతను తగ్గించుకోకుండా దేవుడు ఏం చెప్పాడు? పరాక్రమము గల బలాఢ్యుడాని ముందుగానే పిలిచేశాడు. నువ్వు బలవంతుడివి, నువ్వు రావయ్యా ముందుకే అంటున్నావు కూడా. గిద్యోను, నేను మనుష్య గోత్రంలో ఎన్నిక లేనివాడినయ్యా, నా వల్ల కాదు. ఈ విధంగా ఎవరు మాట్లాడారు చెప్పండి? మోషే కూడా మాట్లాడాడు.
ఏమండి, మోషే కూడా మాట్లాడాను. మోషేతో దేవుడు తర్కించి కోపపడేదాకా మోషే మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు శక్తి లేదు ప్రభువా, ఏమండి నీ నోటి మాంజమ గలవాడిని, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడుకు నేను ఎంత మాత్రమే గలవాడును అని అంటే, ఇంకా ఆయనకి చివరాఖరికి కోపం వచ్చేదాకా ఇదే తర్కం, ఇదే వాదన. అట్లాగే గిద్యోను కూడా ఈరోజు అదే మాట అంటున్నాడు, నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు, నేను తక్కువ వాడిని అని అంటే, దేవుడు మరలా బలపరుస్తున్నాడు. రా, నేను నీకు తోడై ఉంటాను కాబట్టి ఈ శత్రువులంతటిని ఒక్క మనిషిని హతము చేసినట్టు నువ్వు చంపేస్తావు. హల్లెలూయా. మిద్యానీయులందరినీ ఒక్క మనిషిని హతము చేసినట్లు నువ్వు చంపేస్తావు గిద్యోను, నీ శక్తి నీకు తెలియదు, నేను బలపరుస్తా అని దేవుడు గిద్యోనుతో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. ఆఖరికి చివరాఖరికి ఏమన్నాడంటే మనోడు ఇంకా దేవుని శోధించడం మొదలు పెట్టాడు. దేవుణ్ణి ఒప్పుకొని శోధించడం మొదలు పెట్టాడు. నువ్వే కానీ అయితే ఇదిగో ఇక్కడే ఉండు, ఈ మస్తకి వృక్షం కింద ఉండు, నేను పోయి ఏమండి అర్పణ తీసుకొస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. సరే తీసుకుపోయి రాపో. దేవుడు గొప్పవాడండి. ఒక మనిషితో చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు, గమనించాలి. ఇవన్నీ ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనటివి. ఆయన పోయి ఆ అర్పణ తీసుకొచ్చే వరకు అక్కడే ఉన్నాడు. ఆయన పొంగని భక్ష్యములు మాంసము తీసుకొచ్చి పెట్టిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉన్నాడు. ఇప్పటికన్నా ఓకేనా గిద్యోను? ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొచ్చిన టెస్ట్, ప్రభువా నీవు నాకు తోడై ఉంటే అని చెప్పి మళ్ళా చిన్న టెస్ట్. ఏమని? ఒక గొర్రె బొచ్చు, అంటే మనం అనుకుంటాం ఒక స్వెటర్ లాంటిది అనుకుందాం, ఒక గొర్రె బొచ్చు ఒక కళ్యములో వేసి రాత్రి అంతా ఇది పెడతాను, గొర్రె బొచ్చు తడిచిపోవాలి, ఈ చుట్టూ ప్రాంతం అంతా పొడిగా ఉండాలి అని అడుగుతాడు. ఉదయం లేచేసరికి గొర్రె బొచ్చు ఒక్కడే తడిచి ఉంటుంది, ఈ చుట్టూ ఆరిపోయి ఉంటుంది. దేవుడు అద్భుతము కదా. అయినా కూడా మళ్ళీ ప్రభువా నిన్ను శోధించడానికి మరొక్క మారు అంటే రివర్స్, ఈ గొర్రె బొచ్చు పొడిగా ఉండాలి, ఈ చుట్టూ ప్రాంతం అంతా తడిగా ఉండాలని మరి దానికి కూడా అంగీకరించాడండి ప్రభు. ఆయన సహనము చూసారా? ఒక మనిషి దేవుడిని శోధించడానికి ఎంత మాత్రము. అయితే ఆయన పర్మిషన్తోనే అనుకోండి, గిద్యోను అడిగాడు, నీ పర్మిషన్తో ప్రభు, విత్ యువర్ పర్మిషన్ అయితే ఇది నాకు చెయ్యి అంటే అలాగే చేశాడు. అప్పుడు బలపడ్డాడు అండి గిద్యోను. హల్లెలూయా. అప్పుడు బలము పుంజుకొని, ఓహో దేవుడు పిలిచిన పరాక్రమము గల బలాజ్జుడా, ఆ పేరుకి నేను ఎలా అయినా సార్థకం చెయ్యాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని ఆ రోజు రాత్రి ఏం చేశాడంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ముందు ఇంట్రడక్షన్, తర్వాత మనము ఆత్మీయతలోకి వెళ్ళడానికి అవసరమైన ఒక మెసేజ్, చిన్న మెసేజ్ ఉంటుంది. ఆ రాత్రి ఏం చేశాడంటే, ఆ దినాల్లో ఈ మిద్యానీయులు బయలుదేవతను పూజిస్తున్నారు కదా, ఆ బయలుదేవతకి ఒక బలిపీఠము కట్టి ఉన్నారండి. ఆ రాత్రి పోయి మనోడు బలం పుంజుకునిలా దేవుడు చెప్పగానే ఆ బలిపీఠను అంతా పగలగొట్టేశాడు. హల్లెలూయా. పగలగొట్టేసేసి ఏమండి ఇంకా రెడీగా ఉన్నాడు. పగలగొట్టే కానీ వీళ్ళందరూ గమ్ముకుంటారా? వచ్చేసారు. అయ్యా ఏవాషు కుమారుడైన గిద్యోను ఇదంతా పగలగొట్టేశాడు, మేము పూజించుకొని, మేము ప్రార్థన చేసుకుని, మేము ఆరాధించుకునే ఈ బయలు దేవత యొక్క దానిని పగలగొట్టేశారు, ఏమండి బలిపీఠాన్ని అని చెప్పి గొడవ వేసుకుంటూ ఉంటే, యోవాషు అంటే గిద్యోను వాళ్ళ నాన్న కూడా ఎదురు తిరుక్కున్నాడు. ఆ రోజు మిద్యానులతో గొడవకి దిగాడు. ఇదంతా దేవుని శక్తి, దేవుని కార్యము త్వరలో జరగబోతుంది. మిద్యానీయుల చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను 7 ఏళ్ళు బానిసలుగా ఉన్న వాళ్ళని విడిపించబోతున్నందుకు జరుగుతున్న ఒక ప్రక్రియ. గొడవేసుకొని పగలగొట్టిన దానికి వాళ్ళ తండ్రి మరొక పేరు పెడతాడు. అది మనకు అవసరం లేదు, అక్కడ రాయబడింది యెరుబ్బేలు అని. గిద్యోనుకు మరొక పేరు ఆయన నామకరణం చేస్తాడు. హల్లెలూయా. అయిపోయిందండి. ఇక్కడ వరకు ఒక సబ్జెక్ట్ అండి. గిద్యోను ఎవరో తెలుసుకున్నాం, ఆయన దేవుడు ఎలా పిలిచాడు, ఆయన ఎలా బలపడ్డాడు, ఆయన దేవుని ఎలా శోధించాడో తెలుసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థనతో మనం దేవుని సన్నిధిని సిద్ధపడబోతున్నామే. మనమేంటో తెలుసుకోవాలా. మనల్ని దేవుడు ఏ రకంగా పిలిచాడు, ఏ పని కొరకు పిలిచాడో మనం గ్రహించి ఆయన సన్నిధిలో మనం సిద్ధపడాలి. హల్లెలూయా. సరే, యుద్ధానికి సిద్ధమైందండి. యుద్ధానికి సిద్ధమయ్యాడు గిద్యోను. యుద్ధానికి సిద్ధమైన గిద్యోనికి ఏం కావాలా? సైన్యము కావాలి. ఏమండి? సైన్యము కావాలి. చూడండి ఆ మాట కూడా ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో
1-8 వరుసగా చూసుకుందాం. 7వ అధ్యాయంకి రండి. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకోనే లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండెపాలెము వారికి కనబడెను. హల్లెలూయా. అర్థమైపోయిందండి. ఇంక యుద్ధం మొదలు పెట్టాలి. గిద్యోను ఏ రకంగా బలపరచబడ్డాడు, మనకి అది ఆత్మీయానుసారంగా ఏ రకంగా అర్థమైందో తెలుసుకున్నాం. గిద్యోనుతో అతను ఉన్న జనులందరూ వేకున లేచి హారోను బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము కనపడెను. శత్రువులు కూడా వచ్చేస్తున్నారు రెడీగా యుద్ధానికి. ఆ దండుపాలెం అంతా కనబడుతుంది. ఈయన జనాభాని తీసుకొని దిగేశాడు. 2వ వచనం చూద్దాం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. చదివా 3ది కూడా. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులకు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. చూడండి 2వ వచనం ఏం చదవంటే, యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది. ఎంతమందిని మెన్షన్ చేయలేదు, ఆయన ప్రభువు చెప్తున్నాడు. గిద్యోను నీతో జనాభా ఉన్నారు యుద్ధం చేయడానికి, చాలా ఎక్కువ మంది. నేను వారికి ఈ మిద్యాలను అప్పగించను. కాబట్టి నువ్వు ఒక ప్రకటన చేయి, ఒక అనౌన్స్మెంట్ చేయి. ఏమని? ఇదిగో మేము యుద్ధానికి పోతున్నామయ్యా, అందరేనండి బాగా యుద్ధానికి పోతున్నాం. మీలో ఎవరికైనా భయము కాని ఉంటే అక్కడ పెట్టేసి కత్తులు బల్లెలు ఏవైనా మీ చేతి తెచ్చుకోంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నారు. అన్నాడమే పరిగెత్తేసారు మనోళ్ళు. ఎప్పుడు అని ఉన్నారు. యుద్ధంలో పోతే ఏమవుద్ది? తలలు తెగిపోతాయని భయం, మొండేలు ఇంటికి వస్తాయని భయం. కాబట్టి మనోళ్ళు రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ మాట అంటే వెళ్ళిపోదామా, ఇంటికి వెళ్ళి బోధిని పచ్చుందామా అని రెడీగా ఉన్నారు. గిద్యోను అనౌన్స్మెంట్ చేయగానే 22,000 మంది వెళ్ళిపోయారు. గమనించండి. అందుకే మొదట చెప్పాను, క్రైస్తవ జీవితం పోరాటం, యుద్ధం. దేవుడు మనకి పిరికగల ఆత్మని ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు అడుగు పెట్టిన తర్వాత నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరుగువాడి యందు నా ఆత్మ సంతోషించదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు ఒక్కసారి అడుగు పెట్టావు, ఇది యుద్ధం, గెలు, నీకు ఖచ్చితంగా విజయం. నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తే బాగా చదివితేనే పాస్ మార్కులు, బాగా చదవకపోతే ఫెయిల్. నువ్వు ఇక్కడ నిలబడుకొని పోరాటం చేస్తే నీకు ఖచ్చితంగా విజయమే. ఆ విజయం పరలోకం, యుగాయుగంలో పరలోకంలో ప్రభుతో ఉండబోతున్నాం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పారిపోయే వాళ్ళు ఎందుకండి యుద్ధంలో? ఈరోజు అనేకులు పారిపోతున్నారు సమాజంలో. క్రైస్తవ జీవితానికి భరించలేక, తట్టుకోలేక లోకంలో ఇష్టానుసారంగా బతకచ్చు, తాగొచ్చు, తినచ్చు, తిరగచ్చు, వేస్తే సాంగత్యము చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన క్రైస్తవంలో అబద్ధం ఉండకూడదు, సత్యం పలకాలి. త్రాగుడు వ్యసనం ఉండకూడదు, తాగకూడదు. ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో సన్నిధానం ఉండాలి, బైబిల్ చదవాలి. కష్టం, మేము చేయలేం, మా వల్ల కాదు. వెనక్కి వెళ్ళిపోతే సినిమాలు, షికార్లు బాగుంటాయి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు 22,000 మంది అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. యుద్ధము చెయ్యలేక, దేవుని శక్తిని కనుగొనలేక, మాకు విజయం వస్తుందో అపజయం వస్తుందో తెలియక 22,000 అనౌన్స్ చేయగానే పరిగెత్తేశారు. దేవుడు ఆత్మ సంతోషిస్తుందా? దేవుని ఆత్మ దుఃఖపరిచే వాళ్ళం అవుతాం. నువ్వు పోరాడు, నీకు విజయం తథ్యం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకోటి చూద్దాం. ఆ కింద వచనం చూడమ్మా, 4వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 4వ వచనం చూడాలి. 10,000 మంది నిలిచి ఉండగా గమనించండి. 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారంట? 10,000 మంది. మొత్తం ఎంతమంది అండి అప్పటికి? 22,000 ఒక 10,000.
32,000 మందితో స్టార్ట్ చేస్తే యెహోవా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించెదను ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను ఇతడు నీతో కూడా పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. హల్లెలూయా. గమనించండి, యుద్ధం అంటే రణరంగంలో సమానంగా బలగాలు ఉండాలి. అయితే గిద్యోనుతో స్టార్టింగ్ 32,000 మంది వచ్చారు. ఈ 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? ఓన్లీ 10,000 మందే ఉన్నారు. 10,000 మందికి ప్రభు ఏమంటున్నాడు? ఇది కూడా ఎక్కువే. గిద్యోను పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? గిద్యోను పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఇందాక చెప్పను మర్చిపోయాను, ఆ మిద్యానులు లెక్కకు మిడతల వలె ఉండారండి. ఇందాక ఆ మాట చెప్పను మర్చిపోయాను. లెక్కకు వాళ్ళు మిడతల వలె, వాళ్ళ ఒంటిలు సముద్రముల ఇసుక రేణువుల వలె నిండిపోయి ఉన్నారంట. అంటే ఎంతమంది? ఎంతో జన సమూహం, వాళ్ళ శత్రువులు మిద్యానులు అందరూ ఉన్నారు. ఎదురుగా మనోడు సైన్యం ఎంత? 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందికి ఎక్కువే అంటున్నారు. మనోడికి ఇంకా చెమటలు పట్టిపోయి ఉంటాయేమో, గిద్యోనికి చెమటలు పట్టిపోయి వణికిపోయి ఉంటావేమో. అయినా కూడా గిద్యోనులో గమనించాల్సిన విషయం, ఒక్కసారి బలపరచబడిన నీవు మరలా వెనుకకు తిరగకూడదు. నా దేవుడు శక్తిమంతుడు అని గిద్యోను మరలా క్వశ్చన్ చేయలా. ఒక్కసారి 2 మార్లు దేవుని శోధించాడు, బలపరచబడ్డాడు. అవును, నేను పరాక్రమము గల బలాజ్యుడిని. హల్లెలూయా. విశ్వాసంతో నిలబడ్డాడు. 10,000 మంది అయితే ఉంది, 20,000 మంది అయితే ఉంది. నాకు దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఎన్నటికీ చావవు అని వాగ్దానం చేశాడు. వీళ్ళందరినీ ఒక్క మనిషి చంపినట్టు చంపేస్తావు నువ్వు గిద్యోను. ఆ మాటే మైండ్లో ఉంది. ఆ మాట గిద్యోనుకు మైండ్లో ఉంది. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నీ మైండ్లో ఉందా? దేవుడిచ్చిన వాగ్దానం నీ మైండ్లో ఉందా? మర్చిపోయావా? జ్ఞాపకం చేసుకో. నీ పట్ల ఆయన తలంపులు చాలా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకో. నువ్వు నశించిపోవాలని, లోకంలో కలిసిపోవాలని ఆయన ఆశించడంలే. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానిని గట్టిగా చేపట్టు. ఒక్కసారి ఆయన నిన్ను బలపరుస్తాడు. అలానే బలపరచడం నేను అనట్లేదు. బలపరిచిన తర్వాత నీవు మళ్ళా బలపరచడానికి చోటు ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడు బలవంతుడిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. 10,000 మందే ఉన్నారు. ఈ 10,000 మందిని ఏం చేశారు తెలుసా? నీ కొరకు వాళ్ళని శోధిస్తాను, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక నీటి వాగుంటే వాళ్ళని దింపు, నేను చెప్తానని గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, అగైన్ అనౌన్స్మెంట్ చేశాడు గిద్యోను, మీ 10,000 మంది నీటి వాగుకు వెళ్ళండి అనగానే నెక్స్ట్ వచనం చూద్దాం. 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చదువు మారదు కూడా. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. హల్లెలూయా. నీళ్ళ యొద్దకు తీసుకొని పోయారు ఈ 10,000 మందిని. యెహోవా మరలా గిద్యోనుతో అంటున్నాడు, నీ కొరకు వీళ్ళని శోధిస్తాను అని చెప్పి వాళ్ళని నీళ్ళు తాగమన్నారు. ఎవడైతే, బాగా వినండి, ఇదేదో పెద్ద సబ్జెక్ట్ లాగా అందరూ ఏదో చెప్తారు. ఎవడైతే కుక్క గతికినట్టు చేతితో నీళ్ళు తీసుకొని గతుకుతాడో వాళ్ళని సపరేట్ చేయి. ఎవడైతే మామూలుగా అంటే మామూలుగా నీళ్ళు తాగుతాడో, మోకాలను కుంగుతాడో వాళ్ళని సపరేట్ చేయని చెప్పి గిద్యోను చెప్పేశాడండి. గిద్యోనుతో దేవుడు చెప్పాడు. ఈ మోకాళ్ళలోని చేతితో నీళ్లు తీసుకొని కుక్కలా గతికిన వాళ్ళ సంఖ్య 300 మంది. 10,000లో 300 మందిని వేరు చేయమన్నాడు. ఇంకెంతమంది? ఈ 9,700 మంది మోకాళ్ళలోని నీళ్లు తాగారు. అర్థమవుతుందా? కుక్క అని ఎందుకు ఆయన మెన్షన్ చేశాడంటే దేవుడు జ్ఞాపకం చేపిస్తున్నాను. కుక్క మామూలుగా మనకు తెలుసు, విశ్వాసానికి ఒక ప్రతీక ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కుక్కలో అలర్ట్నెస్ ఉంటుందండి. అలర్ట్నెస్ అది మనము మామూలుగా గమనిస్తే, మనం ఏదైనా ఫుడ్ పెడితే అది
కళ్ళు పైకి ఎత్తే తింటుంది, చూస్తూనే తింటుంది. బాగా గమనించండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, అవునా? కుక్క మాత్రం తన పరిసరాలను గమనిస్తూనే తాగుతుంది. అక్కడ చూడండి, కుక్కలా చేతితో నీళ్లు తీసుకొని గతికారు. వాళ్ళు చేతితో నీళ్లు తీసుకొని గతికారు. చేతితో ఎందుకు తీసుకున్నారు తెలుసా? దాంట్లో ఏమైనా చెడు పదార్థాలు ఉండొచ్చు, మలినాలు ఉండొచ్చు, తీసుకొని తాగారు, గతికారు. అదే మన ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉండాలా. పౌలు ఒక సంఘంకు పత్రికలో అంటాడు, నువ్వు ఏమి వింటున్నావో ఏమి కన్నావో దాని గురించి జాగ్రత్త పడు. చెప్పంగానే వెళ్ళిపోలా. వీళ్ళు ఏం చేశారు తెలుసా? చేతితో నీళ్లు తీసుకుని కుక్కలా గతికలు అలర్ట్నెస్ గా ఉన్నారు. అంతే. అక్కడ అంటే ఈ 300 మంది గిద్యోనికి యుద్ధంలో ఉపయోగపడాలి. అక్కడ దేవుడు క్వాలిటీని చూడలేదండి, దేవుడు క్వాంటిటీని చూడలేదు, క్వాలిటీ చూస్తున్నాడు. హల్లెలూయా. క్వాలిటీ. ఆ ప్రజల్లో ఎంత అలర్ట్నెస్ ఉంది, ఎంత చురుకుదనం ఉంది, ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు అని దేవుడు పరీక్షించాడు. ఎవరి కోసం? గిద్యోను కోసం వాళ్ళు శోధించాడు. 300 మంది తేలారండి ఓవరాల్గా. 32,000 మంది నుంచి 300 మంది గిద్యోను పక్కన నిలిచారు. హల్లెలూయా. ఓకే, ఫైనల్గా వచ్చేసాం. గిద్యోనుతో సైన్యాన్ని 300 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కకి మిడతల వలె. బ్రదర్, మిడతలు అంటే ఎట్లా ఉంటాయి? గుంపులుగా ఉంటాయి, లెక్క పెట్టలేం. సముద్రంలో ఇసుక రేణువులు ఎట్లా ఉంటాయి? గుట్లుగా పడిపోయి ఉంటాయి. వాళ్ళందరూ సైన్యం అంతుంటే 300 మంది సరిపోతారా? సరిపోతారు. ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. నా దేవుడు శక్తిమంతుడు. ఇప్పుడు ఫైనల్ గా గిద్యోను సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా యుద్ధానికి పోవాలి. యుద్ధానికి పోవాలంటే ఏం కావాలమ్మా? చెప్పాలి. యుద్ధానికి పోవాలంటే ఏం కావాలి? ఆయుధాలు కావాలి. యుద్ధం చేయాలంటే ఆయుధాలు ఉండాలి కదా. ఆయుధాలంటే అప్పుడు గిద్యోను ఇస్తున్నాడు. AK-47 ఇస్తున్నాడు, రైఫిల్స్ ఇస్తున్నాడు, బాంబుల్స్, మిసైల్స్ మొత్తం ఇస్తున్నాడు. చూడబోతున్నాం అది కూడా మనము. చూడండి, ఇదే 7వ అధ్యాయంలో 16వ వచనం చదువుమా. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండల దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నేను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. భలే వెపన్స్ వచ్చాయండి. హల్లెలూయా. గిద్యోనులో మిగిలిన 300 మందికి వెపన్స్ ఏమొచ్చాయో తెలుసా? కొండ, దివిటి, బోర. ఒకసారి గిద్యోను పరిస్థితి ఆలోచించుంటే, వాళ్ళేమో బల్లెలు, కత్తులు, ఒంటెలు అన్నీ పట్టుకో ఉన్నారు. ఒక్కొక్కటిని 300 మందికి 3 నిమిషాల 30 సెకండ్లు చంపేస్తారు వాస్తవంగా అయితే. వీళ్ళకి దాన్ని ఎదుర్కొలిగిన సామర్థ్యం ఉండాలి కదా. అయినా కూడా 3 బలమైన ఆయుధాలు ఇచ్చాడంట. వట్టి కొండ, దివిటి, బోర ఇచ్చి నేను చేయనని చెప్పి గిద్యోను చూడండి. గిద్యోను ఎందుకు చెప్తానంటే చూడండి ఎంత బలపరచబడ్డాడు దేవునిలో. హల్లెలూయా. తిరిగి మరలా కూర్చుని చేయలా. ఇవేనా ప్రభు ఆయుధాలు? ఇవే తీసుకెళ్ళు. ఇప్పుడు చెప్పండి, 300 మంది 300 కొండలు, 300 మంది 300 దివిటీలు, 300 మంది 300 బోర్లు. బయలుదేరు. ఈ 300 మందిని ఏం చేస్తా ఉంటాయి? గిద్యోను చెప్పయ్యా, 3 భాగాలుగా విభజించు. 100 100 100 అంతేనా? 3 భాగాలుగా విభజించి ఇవి ఎత్తుకొని బయలుదేరి అన్నాడు. ఇవేనండి ఇంపార్టెంట్. ఒక ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి ఇవే సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ఇవే విశ్వాస జీవితానికి ఆయుధాలు. వట్టి కుండ, దివిటి, బోర. ఈ వట్టి కుండలో ఈ దివిటిని పెట్టి బోర చేత్తో పట్టుకుని ముందుకు బయలుదేరమన్నాడు దేవుడు. వట్టి కుండ, మట్టి పాత్ర. మనం ఎవరం అండి? మనం ఎవరం? మంటి ఘటము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మన్నుతో మనల్ని నిర్మించాడు. మనం మంటి ఘటము. మన మంటి ఘటములో, నాసికా రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నడు జీవాత్మాయమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే గమనించండి, మనము మట్టి ఘటము, మట్టి పాత్రలము. అక్కడ దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? మట్టి కుండ నీకు నాకు సాదృశ్యంగా ఉంది. అందులో దివిటి వెలుగుతూ ఉంది. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది,
దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమానంగా వెలుగుటకు అనే పౌలు అంటాడు. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు ఈ మట్టి కుండలో ఉన్న దివిటి అలా ఉంది. ఈ మట్టి కుండ పగల కొడితే క్రీస్తు సువార్త ప్రకాశమైన వెలుగు బయటకు వస్తుంది. హల్లెలూయా. బోర ఆయన సువార్తను ప్రకటించుటకు మనకి కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దానికంటే ముందు జరిగిన సందర్భం ఏమంటే తెలుసా? మిద్యానీలు అందరూ అక్కడ ఉన్నారండి, బాగా వినాలి. మిద్యానీలో ఒకడికి ఒక కళ వచ్చేసింది. కళ వచ్చేసి వాడి కళ్ళలో ఏం తెలిసింది తెలుసా? ఒక యవల రొట్టె, ఒక రొట్టె, యవలంటే ధాన్యం, ఆ రొట్టె మన గుడారం పైన పడి గుడారం నశింపు చేసి గుడారం తలకిందులుగా అయిపోయిందని చెప్పి ఒకడికి సైనికుడికి కళ వచ్చింది. అదే తన చెలికానికి అంటే పక్కన ఉన్న వ్యక్తికి చెప్పాడు. చెప్పేస్తే అతను ఏమన్నాడు తెలుసా? ఇది గిద్యోను ఖడ్గము. హల్లెలూయా. ఈ గిద్యోను ఖడ్గమే మన మీదకి వచ్చి మనల్ని నాశనం చేసేదానికి రెడీ సిద్ధం అయిపోయింది. దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఇక్కడ ఈ యవల రొట్టె అని అక్కడ మెన్షన్ చేయడంలో ఏంటంటే ఆ యవల రొట్టె వాక్యము, వాక్యమే ఖడ్గము. హల్లెలూయా. వాక్యమే ఖడ్గము. ఆ ఖడ్గం అక్కడ ఏమని మెన్షన్ చేయడం తెలుసా? గిద్యోను ఖడ్గము, దేవుని ఖడ్గము. హల్లెలూయా. ఆ దేవుని ఖడ్గము శత్రు సైన్యం మీద పడి నశింప చేస్తే వాళ్ళకి విజయం తథ్యం. 300 కావచ్చు, 3 కావచ్చు, 1 కావచ్చు. హల్లెలూయా. ఈ 3 తీసుకుని వెళ్ళి యుద్ధానికి బయలుదేరారండి మనోళ్ళు. అయిపోయింది ఇంక మెసేజ్. బయలుదేరిన తర్వాత ఈ మట్టి కుండని పగలు కొట్టి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? గిద్యోను, యెహోవాకు విజయం, గిద్యోనుకు విజయం అని చెప్పి కేకలు వేసి బోరలోదమంటాడు. ఈ మట్టి కుండల పగల కొట్టగానే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. చాలా మట్టుకు పరిగెత్తి 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 వెళ్ళిపోతారు. ఈ రెండో మారు ఈ కుడి చేతిలోని దివిటిని ఎడం చేతిలో తీసుకొని బోర ఎప్పుడైతే ఓతారో ఆ దండులో ఉన్న ప్రతి వారు వానికి వాడే పొడుచుకొని చచ్చిపోతారు. హల్లెలూయా. ఎవరు చేశారండి యుద్ధము? చెప్పాలి. ఎవరు చేశారు యుద్ధము? యెహోవా చేశాడు యుద్ధం. హల్లెలూయా. గిద్యోనును వాడుకున్నాడు. యుద్ధము చేసేది ఆయన, యుద్ధము జరిగించేవాడు ఆయన, మనకు తోడై ఉన్నవాడు ఆయన. ఈరోజు నీ విశ్వాసం ఉంటే ఈ మట్టి కుండ వలె, దానిలో వెలిగించబడిన డివిటీ వలె నువ్వు అనేకులకు వెలుగు కాగలగాలి. నువ్వు వెలిగింపబడి ఆరిపోతే దేవుడు బాధపడతాడు. గమనించు. వాళ్ళ చేతికిచ్చిన డివిటీ వెలుగుతూనే ఉంది. ఆ కుండ పగిలిన తర్వాత కూడా ఆ శబ్దానికి, ఆ బోర ఊదనానికి వెళ్ళిపోయారు, పారిపోయి వెళ్ళిపోయారు. ఎట్లా వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారు. ఎరుకో గోడలు కూడా అట్టే కూలిపోయండి. మీకు తెలుసో లేదో చరిత్ర. ఎరుకో గోడలు కూడా అలానే కూల్చబడ్డాయి. ఏమి చేయలే మనోళ్ళు. ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జస్ట్ బోర్లు ఊదారు, పడిపోయింది. ఎరుకో గోడలు స్ట్రాంగ్. ఈ రోజు కూడా బోర్లు ఊదారు. గిద్యోనికి విజయం, గిద్యోనికి విజయం. యెహోవా నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈరోజు దేవుడు మన సంఘంతో మాట్లాడాడండి. గిద్యోను వలె నువ్వు బలపరచబడతావా? దేవుడు నిన్ను అల్టిమేట్గా పిలుస్తున్నాడు. రా, నువ్వు పరాక్రమము గల బలాజ్యుడివి, బలాజ్యురాలివి. నీకు అసాధ్యం అంటే ఏది లేదు. ఎంతకంటే గొప్ప కార్యములు మీరు చూతురు చేతురు అని ప్రభువు మనకి సెలవిస్తాడు కొత్త నిబంధనలో. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని బలపరచును గాక. ఈ మాటలన్నీ మనం వెనుకలో దీవించి ఆశీర్వదించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేలాగా, ఆత్మయాత్రలో ఉపయోగపడేలాగా ఈ విశ్వాసకి సంబంధించిన ఈ 3 ఆయుధాలు మన జీవితంలో ఎప్పుడు స్థిరపరచబడాలి. ఎఫెసీ పత్రికలో కూడా ఉంటాయండి, ఆయుధాలు ఉంటాయి. శిరస్త్రాణము, ఏమండి, దట్టి, నీతి అని మైమరు అయి ఉన్నాయి. ఇది కూడా దీనికి ఒక సాదృశ్యంగా ఉంది. మనము కూడా క్రీస్తు మహిమైశ్వర్యములు కలిగినటువంటి ఆ వెలుగును అనేకులకు ప్రకాశమానమైన రీతిలో మనము చూపించి అనేకులను క్రీస్తు నిమిత్తం రక్షణలకు పొందే నిమిత్తం మనము సత్య సువార్తను ప్రకటించాలా. ఈ రాత్రి ఆ రీతిగా మనం సిద్ధపరచాలా. నేను బలము కలిగిన వ్యక్తిని నేను. దేవుడు నా కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉన్నాడో దానిని చేయగలుగుని సమర్థుడిని. నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు అని ఈరోజు మనందరము రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మెసేజ్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.